హాయ్ అండి. ఇవాళ అందరికీ ఎంతో హెల్తీ అయిన జొన్నలతో ఇడ్లీ, దోశ రెండు చూపిపోతున్నాను. ఒకే బ్యాటర్తో ఇడ్లీ, దోశ రెండు చేసుకోవచ్చు అనమాట. చూసారు ఎంత బాగా వచ్చాయో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నానండి. ఒక గ్లాస్ జొన్నలకి హాఫ్ గ్లాసు బియ్యం అనమాట. మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. నేను స్టోర్ బియ్యం తీసుకున్నాను. సో బాగా 2 times వాష్ చేసి ఒక 6 గంటలు నానబెట్టాలి. సో 3/4 గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను. సపరేట్గా నానబెట్టాలి. సో 3/4 గ్లాసు మినప్పప్పుకి 1 టేబుల్ స్పూను మెంతులు. సో ఇవి కూడా 2 times బాగా వాష్ చేసి ఒక 4 to 5 hours నానబెట్టాలి. సో పిండి రుబ్బుకునేక ముందు ఒక 1/4 గ్లాసు అటుకులు నానబెట్టి అన్నీ కలిపి విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారండి 6 hours నానాక ఎంత బాగా నానాయో. సో నేను విడివిడిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ముందుగా మినప్పప్పు, అటుకులు, మెంతులు 3 కలిపి గ్రైండ్ చేసేస్తున్నాను. గ్రైండ్ చేసేసి బకెట్లోకి తీసేసుకుందాం. ఆ పేస్ట్ని కొంచెం స్మూత్గానే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ జొన్నలు, బియ్యం 2 కలిపి కావాల్సినంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని 2 కలిపేద్దాము. 2 బాగా చేత్తో కలిపాక ఫెర్మెంట్ అవ్వాలండి. ఓవర్ నైట్ 7 to 8 hours. సో మూత పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫెర్మెంట్. సో మిక్సీ కడిగి తీసి నీళ్ళండి దోసపిండిలోకి వాడుకోవచ్చు ఆ నీళ్ళు. సో చూసారా ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. సో బాగా ఉప్పేసి కలుపుకొని సగం పిండి నేను పక్కకు తీసుకుంటున్నానండి. సో ఇడ్లీలకి ఏంటంటే కొంచెం పిండి గట్టిగా ఉండాలి. దోశకి ఏంటంటే కొంచెం నీళ్ళగా ఉన్నా సరిపోతుంది. సో సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. నేనైతే సోడా ఏం వేయలేదండి. మీకు ఇంకా ఫ్లఫీగా కావాలి అంటూనే సోడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదన్నమాట. సో పిండి పక్కకు తీసుకొని మిక్సీ కడిగాం కదా ఆ నీళ్లు పోసుకొని దోశ వేసుకుంటాను. ఈ కొంచెం గట్టి పిండితో ఇడ్లీ పెట్టుకుంటానండి. సో ఇడ్లీకి ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొంచెం ఆయిల్ పూసి ఇడ్లీ పెట్టేసుకుందాం. దోశ పెనం పెట్టి దోశ వేసేసుకుందాం. సో జొన్న రొట్టెలు రాని వాళ్ళు జొన్నలు ఎలా తినాలి అని అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ఒకే పిండి రెడీ చేసుకున్నారంటే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ 2 కాంబినేషన్ ఇలా తీసుకోవచ్చు. ఎంతో హెల్తీ ఫుడ్ కదండి. మామూలు ఇడ్లీ దోశల కన్నా జొన్నలతో చేసుకుంటే కొంచెం హెల్తీగా అనిపిస్తుంది కదా. సో నేను ఇలా ట్రై చేశాను అనమాట. బాగా వచ్చాకే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈలోపు ఇడ్లీ పెట్టేస్తాం. 10 minutes స్టీమ్కి. చట్నీకి పల్లీలు వేయించుకుంటున్నానండి. సో ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీ పెట్టేద్దాము. హై ఫ్లేమ్ మీదే 10 minutes. మామూలు ఇడ్లీ ఎలా పెడతామో సేమ్ అదే ప్రాసెస్లో పెట్టేద్దాము. సో ఒక పక్క దోశకి పెనం పెట్టానండి. దోశ వేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ. సో మీకు ఆనియన్ చట్నీ ఎలాగా చేయాలి అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో దోశ మీద కారం చట్నీ అంటాం కదా అది కూడా పూసుకోవచ్చు. లేదా టమోటా చట్నీ మీ ఇష్టం వచ్చినట్టు. మీరు పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా నంచుకొని తినచ్చు. చట్నీ, సాంబార్ అది మీ ఇష్టం అండి. ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చట్నీ పూసి గీ వేసి ఇచ్చేస్తాను మామూలు దోశలకు కూడా. సో టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. మామూలు దోశలకి జొన్నల దోశలకి సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ అయితే. బట్ మనం హెల్తీగా చూసుకుంటున్నాం కాబట్టి హెల్తీ రెసిపీస్ పోస్ట్ చేద్దామని ఇలా ట్రై చేశాను అనమాట. సో జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ అన్నీ నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇది ప్లెయిన్ జొన్నలు నానబెట్టి చేసామన్నమాట. ఇది మటుకు జొన్న పిండితో చేసే రెసిపీస్ అన్నీ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో చట్నీకి వేయించిన పల్లీలు, పుట్నాలు, సాయిపప్పు అంటాం కదా అది, వెల్లుల్లి, ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి వేయించినవండి. లైట్గా వేయిస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట చట్నీ. వేయించకుండా అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీరు కావాలంటే కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ 3 కలిపైనా చేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను. సో చట్నీ రెడీ అయిపోయిందండి. 10 minutes అయిపోయింది స్టీమింగ్. చూద్దాము. సో చూసారా ఇడ్లీ ఎంత బాగా వచ్చాయో మీకు తెలుస్తూ ఉంది. చూస్తుంటే ఆ హోల్స్ బాగా ఫెర్మెంట్ అయినట్టు. సో ప్లేట్లోకి తీసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందామండి. సో దోశ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. సెకండ్ దోశ వేసానండి. మీకు జస్ట్ చూపించడం కోసం ఎలా కాలుతుంది, ఎలా లేస్తుంది. కొంతమందికి డౌట్లు వస్తాయి కదా బాగా వస్తాయా రాదా అని చెప్పి. మీకోసమే మళ్ళీ సపరేట్గా వేశాను. సో చూసారా బాగా లేస్తూ ఉంది. ప్రాబ్లం ఏం రాదండి, బాగా వస్తాయి. చూసారా మామూలు దోశ ఉన్నట్లే
సేమ్ ఆనియన్ చట్నీ వేస్తున్నాను. సో డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలాగా రాగి ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, లేకపోతే జొన్నలతో ఇడ్లీ, దోశ. మనం బ్రేక్ఫాస్ట్ తింటూనే కొంచెం హెల్తీగా మారదాము. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనం ఏంటి కొంచెం హెల్తీ డిషెస్ చేసుకొని హెల్తీగా ఉందాము అని నాకు అన్నమాట. సో ఇది పిండి రెడీగా ఉంటే మార్నింగ్ లేసి చట్నీ వేసుకొని పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టించేసేయచ్చండి. చాలా చాలా మెత్తగా ఉన్నాయి చూసారా. ఎంతో టేస్టీ అయిన జొన్న ఇడ్లీ, జొన్న దోశ రెడీ అండి. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్, నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు. చాలా బాగున్నాయి అంటారు. చూసారా. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, నా రెసిపీస్, నా టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ సర్కిల్కి, ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.